ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఆషాఢమాసం తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చేటువంటి 11వ రోజు లెక్క ప్రకారంగా ఈ నెలలో జూలై 25వ తేదీ శనివారం రోజున మనకి విశేషమైనటువంటి ఏకాదశి. దాని పేరే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి అసలు విషయం ఏంటంటే, స్వామివారు యోగ నిద్రలోకి శేషతల్పం పైన పాల సముద్రంలో స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే ఏమిటి? ఆయన పడుకుంటాడా? లేదండి. ఆయన యోగ నిద్రలో ఉంటూ కూడా మనల్ని అన్ని చూస్తూ ఉంటాడు. తన్ని తానుగా ప్యూరిఫై చేసుకుంటూ ఉంటారు. దట్స్ కాల్డ్ ద పర్సనల్ మెడిటేషన్. అందుకే యోగ నిద్రలో ఉంటాడు ఆయన. మన యోగాన్ని అన్నిటి వైపు ఆయన దృష్టి ఉంటుంది. ఒకవైపు ఒక దృష్టి ఆయన అంతర్ముఖంగా చూసుకోవడమే ద పర్సనల్గా తనకు తానుగా చూసుకునే విధానమే యోగ నిద్ర. సరే, భవిష్యోత్తర పురాణంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. పూర్వము మాంధాత అనేటువంటి ఒక ధార్మికమైన రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు భౌతికమైనటువంటి పాపకర్మలు అప్పుడు ఉండేవి. అప్పుడేమో అప్పుడప్పుడు జరిగేవి, ఇప్పుడు రోజు జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అలా మాంధాత గారు చేసినటువంటి రాజ్యంలో ఒక రోజున కరువు కాటకాలు వచ్చాయి. ఎప్పుడు? అప్పటికే వాళ్ళక 2-3 సంవత్సరాలు వర్షాలు లేవు. ఈ యొక్క మాంధాత గారు కరువు కాటకాలు వచ్చాయి కదా, సరే ఇలాగే నేను చేద్దామని చెప్పేసి అనేక తపస్సు చేస్తుంటాడు. సరే ఏదైనా చేద్దామని చెప్పేసి ఇక ఒక మంచి గురువును కలుద్దామని చెప్పేసి ఆ యొక్క మాంధాత గారు పట్టణం లేక ఆకర్షిస్తుండగా సమస్యకు పరిష్కారం కోసం ఆయన అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి అక్కడ అంగీరస మహర్షిని కలుస్తారు. అంగీరస మహర్షిని కలిసి, మహానుభావ, మరి విధంగా 3 ఏళ్ళు అయింది, వర్షాలు లేవు, ఉన్నటువంటి అన్ని కూడా జలాశయాలు అడుగంటిపోయాయి, ఇక నేను అడవికి వెళ్ళి ఏదైనా సంపద సృష్టిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి మీ ఆశ్రమానికి వచ్చాను, మీరు ఏదైనా మార్గం చెప్పండి అని చెప్పి అడగానే ఆయన వచ్చేసి, ఓ మాంధాత మహారాజా, మీరు వెంటనే ఇప్పుడు స్వామివారి యొక్క ఆషాఢ మాసంలో శయన ఏకాదశి జరగబోతుంది, శయన ఏకాదశి వస్తుంది. ఆ శయన ఏకాదశి రోజు నుంచి మీరు తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వామివారికి వ్రతము గురించి, అంటే స్వామివారి ప్రీతిగా కలిగేట్టుగా మీరు వ్రతం చేయండి. ఆ వ్రతము చేసి ఉపవాసము నక్తం ఉండండి, తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్తాడు ఆయన. అలాగే చాతుర్మాస్య దీక్ష కూడా ప్రారంభించమని చెప్తాడు. ఆ దీక్ష వివరాలు చెప్తాడు. చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు మాంధాత గారు చెప్తాడు, ఈ ఆషాఢ మాసం నుంచి కనీసము 4 మాసాల వరకు మనము ఈ యొక్క ఆకుకూరలు కూరగాయలు తినడం మానివేయాలి. ఉపవాస దీక్ష అంటే తిథి ప్రోక్తంగా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ముద్ద తినాలి. తిథి ప్రకారం ఒక ముద్ద, పాడ్యమి రోజు ఒక ముద్ద, విధియ రోజు 2వ ముద్ద. ఇది చాంద్రాయణ వ్రతం అంటారు దీన్ని. ఈ చాంద్రాయణ వ్రతాన్ని కూడా ఇప్పుడే ఆచరించాలి. అలా మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మళ్ళీ ముద్దలు తగ్గించుకుంటూ రావాలి. అంటే రోజుకు ఒక ముద్ద మాత్రమే తినాలి. ఇలా భోజనాన్ని కంట్రోల్ చేసుకునేది. చాతుర్మాస్యంలో ఒకే దగ్గర అందరూ కూడా ఉండి, అంటే అందరూ ఒకే దగ్గర ఉండి పురాణ ఇతిహాసాల పఠాలు అంటే పారాయణ చేసుకుంటూ, ఒకరి యోగక్షేమాలు తెలుసుకుంటూ వ్రతాన్ని ఆచరించడమే చాతుర్మాస్య వ్రత దీక్ష. అనవసరంగా తిరగకూడదు. ఎందుకంటే జంతువులు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రసవించే సమయం. ఆకుకూరలలో కూరగాయలలో పురుగులు ఉత్పన్నమవుతాయి. అలాగే పశువులకి పక్షులకి ఆహారంగా మారతాయి అవి. ఈ సమయంలో ఆ పచ్చిక అనేటువంటి ఆ పదార్థం తినడం వల్ల పశువులు పక్షులు బలిష్టంగా తయారై ప్రకృతిని బాగా చూస్తాయి. ఆ కారణం చేత చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేయాలి. కనీసము ఈ ఆషాఢ మాస ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు కనీసం ఈ 1 మంత్ అయినా సరే ఈ ఆకుకూరలు మనం ఇవన్నీ విసర్జించాలి, అంటే వదిలేయాలి అని అర్థం. కాబట్టి ఇలా మనము ఈ యొక్క ఆకుకూరల్ని విసర్జించడం వల్ల మనకి ప్రకృతి అనుకూలంగా మారుతుంది. అంటే చెట్లు చేమలన్నీ కూడా మనం ఈ పండు పండంగా తెంపడం ఎందుకు? పండు పండుని వదిలేయండి. ఆ పండు పండి అక్కడే పడిపోయి అదే మళ్ళీ వాటికి ఎరువుగా మారేటువంటి తత్వాన్ని కలిగించాలి అన్న భావన, ప్రకృతిని వృద్ధి చేసే ప్రక్రియ చాతుర్మాస్య దీక్షలో పరోక్షంగా ఉంటుంది. కాబట్టి అలా
ఈ చాతుర్మాస్య దీక్షను మరియు ఏకాదశి వ్రత దీక్ష చేసి అందరి చేత చేయమంటాడు. అందరూ కూడా బ్రహ్మాండంగా ఏకాదశి పర్వదినంలో యోగిని ఏకాదశి రోజున ఈ మాంధాత రాజు గారితో పాటు ప్రజలందరూ కూడా భక్తితో విశ్వాసముతో విష్ణుమూర్తిని పంచామృత అభిషేకం చేసి పారాయణాలు చేసి అష్టోత్తరాలు చదివించి స్వామివారికి పదార్థాలు అంటే చలివిడి, అలాగే పానకము, వడపప్పు, దద్యోదనము, పులిహోర లాంటి స్వామివారి నివేదన చేసి బీదలకు అన్నదానము చేసి వస్త్రదానము చేసి అందరూ కూడా సంతోషంగా ఆ రోజు మొత్తం కూడా ఉపవాస దీక్ష మరియు జాగరణ దీక్ష చేసి మర్నాడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించి అందరూ కలిసి అందరూ బ్రహ్మాండంగా ఉన్న పదార్థాలు వండుకొని అందరూ తలా ఇంత తింటారు. ఆ రోజుతో ఏకాదశి వ్రత పరిపూర్ణ ద్వాదశి పాలనతో పూర్తయిపోతుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ విషయాన్ని ఆ యొక్క ఆంగిరస మహాముని చెప్పగానే రాజుగారి వ్రతం చేయగానే మళ్ళీ వచ్చే ఏకాదశి కల్లా అంటే బహుళ ఏకాదశి ఉంటుందిగా, ఏకాదశి కల్లా బ్రహ్మాండమైన వర్షాలు పడుతుంటాయి. సుసంపన్న వర్షాలు, మంచి బ్రహ్మాండ వర్షాలు పడతాయి. అలా ఆ యొక్క వర్షభావ పరిస్థితి బయటపడి మళ్ళీ పంటలు పండి ఈ మాంధాత మహారాజు ప్రజలని కన్నతనవలు చూస్తూ ఆనందాన్ని పొందుకుంటాడు. ఇక్కడ మనకి ఈ వ్రతం చేయడం వల్ల ఇటువంటి పరిపుష్టమైనటువంటి సమాజ ఉన్నతి, వర్షాలు సమృద్ధిగా పడడం, పంటలు బాగా పండడం, పశుపక్షాదులకు అనుకూలవంతమైన సమయాన్ని కేటాయించడం, ఇవన్నీ కూడా ఈ శయన ఏకాదశి రోజు వ్రతాన్ని ప్రారంభం చేస్తే శయన ఏకాదశి వల్ల మనకి శుభమైనటువంటి యోగాలు కలుగుతాయని స్పష్టంగా, రాజ్యం కూడా సస్యశ్యామలమైనట్టుగా మన భారతదేశం కూడా సస్యశ్యామలమవుతుంది అని. కాబట్టి మీరందరూ ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. మరి ఈ యొక్క యాక్చువల్గా మరి ఉపవాసాలు ఎందుకు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి విష్ణువు పడుకోవడం ఏంటి, ఆధ్యాత్మిక కోణం ఏంటి, అలాగే మరి ఈ సైంటిఫిక్గా దీన్ని ఎలా చూస్తారంటే ఋతువుల యొక్క మార్పు. అంటే గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి వచ్చాం మనం. ఈ యొక్క మాన్సూన్, దీన్ని మాన్సూన్ సీజన్ అంటారు. ఈ ఏకాదశి జూలై నెలలో వర్షకాలంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ వర్షకాలంలో సూర్యరశ్మి మనకి తక్కువగా ఉంటుంది, అంటే హ్యూమిడిటీ బాగా పెరుగుతుంది కనుక ఈ డైజెస్టివ్ ఫైర్ అంటుందని, అంటే ఈ అన్నక్రియలో అన్నవాహికలో ఈ అరుగుదల తగ్గిపోతుంది, జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది, అంటే దాంట్లో జీర్ణశయ ఉత్పత్తులు తగ్గిపోతాయి, చాలా బలహీనంగా మారుతాయి. కాబట్టి ఈ అన్నం తొందరగా జీర్ణం అవ్వదు. అలాగే బాడీలో కూడా డిటాక్సిఫికేషన్ అంటారు దాన్ని. జీర్ణక్రియ మందగించినప్పుడు అజీర్ణ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ మందగించినప్పుడు బుద్ధి కూడా తక్కువ ఉంటుంది, వాసనల్ని పడగడుతుంది, ఎక్కువగా ఫుడ్ తినాలన్న తృప్తి, ఎక్కువ తినాలన్న కోరిక కలుగుతుంది, హెవీ ఫుడ్ తినాలన్న కోరిక కలుగుతుంది. దానివల్ల మనకి ఈ యొక్క జీర్ణక్రియ తగ్గిపోయి రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మన పూర్వీకులు ఇలాంటి బుద్ధి కలుగుతుంది కనుక ఏకాదశి ఉపవాసం చేయాల్సిందే అని రూల్ పెట్టారు. ఈ ఏకాదశి వ్రతం వల్ల ఏమవుతుంది, ఈ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే వ్యర్థాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా బాడీలోని టాక్సిన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. 24 hours 28 hours ఉపవాసం ఉంటే మరి బాడీలో ఉన్నటువంటి జీర్ణ ప్రక్రియ తొందరగా అవదా, అవన్నీ కూడా వాటికి డిటాక్షన్ అయిపోయి టాక్సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి బాడీ క్లీన్ అయిపోతాయి, మొత్తం లోపల క్లీన్ అయిపోతుంది. ఈ చాతుర్మాస నియమాలు కూడా ఈ 4 నెలల్లో ఆకుకూరలు, పెరుగు, కొన్ని రకాల పప్పులను, కొన్ని ఒక నెలలో ఒక్కొక్క నెలలో ఒకటి తినడం మానేస్తారు. పొట్లకాయ ఒక రోజు, ఆకుకూరలు కొన్ని రోజులు, తీగకూరలు కొన్ని రోజులు, భూమిలో వచ్చేటువంటి దుంపకూరలు కొన్ని రోజులు, ఈ వారం మానేస్తారు వీళ్ళు. 4 నెలల్లో 8 రకాల కూరగాయల్ని, ధాన్యాలని తినడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ ఆకుకూరల మీద వీటి మీద బ్యాక్టీరియా మనలోకి రాకుండా కొన్ని విసర్జించడం వల్ల తప్పకుండా వారిని, ఈ బాడీని మనము బ్యాక్టీరియా నుంచి, పురుగుల నుంచి కాపాడుకొని ఆరోగ్య సంపన్నత పొందుకుంటాం. ఇది సైంటిఫిక్ రీజన్. ఏదో ఏకాదశి ఉపవాసం అంటే ఇష్టం వచ్చినట్టు కాదండి, అది సైంటిఫిక్ రీజన్. అది దాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. అలాగే మనము ఈ సైకలాజికల్ బుద్ధితో ఆలోచిద్దాం. మన మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది కదా, మరి శయన ఏకాదశి రోజున స్వామివారు మరి పడుకుంటే మనకేంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనలో మనము అంతర్ముఖ దృష్టి పెంచుకోవడం. యు థింక్ యువర్ సెల్ఫ్ అని అర్థం. ఎప్పుడు అందరి గురించి కాదు, ఉద్యోగం, వ్యాపారం అది కాదు, అది చేస్తూనే అంతర్ముఖంగా నీ గురించి నువ్వు తెలుసుకో. భార్య, పిల్లలు, తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న, అమ్మ అందరూ ఉండాల్సిందే. మరి నీలో నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? అందుకని ఈ యొక్క శయన ఏకాదశి అంటే అర్థం ఏంటంటే ఈ 4 నెలల్లో కనీసం ఒక రోజు గంట నువ్వు మెడిటేషన్ చేయి, నీలో నువ్వు తొంగి చూసుకో, అంతర్ముఖంగా నీ గురించి తెలుసుకో, యోగ నిద్రలోకి వెళ్ళు. యు జస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్, రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ అనేది మనకి మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తోంది. అందుకే ఏకాదశి వ్రతం అర్థం ఇదే, యు థింక్ యువర్ సెల్ఫ్ అనేటువంటి భావనని మనము దాన్ని ఒక రకంగా చెప్పాలంటే
మీకు విల్ పవర్ పెంచుకోవడానికి, అంటే సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడానికి, మనకి ఇష్టమైన ఆహారం కళ్ళ ముందు ఉన్నా సరే దాని ఉపవాసమైనటువంటి దీక్షతో మనం దాన్ని వదిలేయడం వల్ల జీర్ణ ప్రక్రియ, ఆరోగ్య ప్రక్రియ బాగా ఉంటుంది. సో నీ మీద కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఎస్, మద్యపానానికి, మాంసానికి, తిండికి అన్నిటి కంట్రోల్ ఉండగలిగే శక్తిని కలిగి ఉంటావు. దానికోసమే ఈ యొక్క మానసిక వైజ్ఞానిక శాస్త్రంలో ఏకాదశి ఉపవాసాలు, చాతుర్మాస దీక్షలు చెప్పబడ్డాయి. విల్ పవర్ బాగా ఉంటుంది. అలాగే దాని ఏంటంటే ఆత్మ పరిశీలన, ఒక రకంగా చెప్పండి మైండ్ఫుల్నెస్ అంటారు కదా, దాన్ని బాగా డెవలప్ చేసుకుంటే చెవులు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు గంట నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే మెంటల్ డిటాక్స్ అంటారు. మెంటల్ డిటాక్స్ అనేది ఉపవాసాలు ఉన్నప్పుడు శరీరంలో ఆటోఫగి అనేది దెబ్బతిన్న కణాలని బాడీనే క్లీన్ చేసుకోవడం అనేటువంటి పద్ధతి. ఆ ప్రక్రియ వేగవంతం అవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, మీ గురించి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది, తప్పుల్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టే తప్పకుండా మన పూర్వీకులు సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసము, ద్వాదశి పారణ అనేటువంటి విషయాల్ని పెట్టారు. అంతే తప్ప వారికి ఏం పని లేక పెట్టినవి కావు. యోగ నిద్రలో స్వామి వెళ్తానంటే నువ్వు కూడా యోగ నిద్రలోకి వెళ్ళు. యు జస్ట్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అనే విషయాన్ని గమనించుకుంటూ ఏకాదశి వ్రతాన్ని భగవంతుని యొక్క పూర్తిగా మీ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేసి ధార్మికమైన శక్తిని, అలాగే వైజ్ఞానిక శక్తిని మరియు సామాజిక శక్తిని పెంపొందించుకోవాలని కోరిక మీకు ఉండాలని ఈ విధంగా మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళం కూడా కులమతాలకు అతీతంగా ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించి చాతుర్మాస్య వ్రత దీక్షను పొందాలని కోరుకుంటూ పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్య ప్రాప్తి మీకు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.